పిల్లలారా, జనారణ్యంలో క్రూర మృగాలు అనే ఒక ఆలోచనాత్మకమైన ఈ అంశంతో ఏర్పాటు చేయబడిన ఈ 2 రోజుల సభలలో మొదటి రోజు మొదటి సందేశంగా మీరు ఇప్పటివరకు విన్నారు. జనారణ్యంలో క్రూర మృగాలు, ఇది జంతువుల గురించో వాటిలో మరలా ఏదో క్రూర జంతువుల గురించి చెప్పేటువంటి ఆ వేదిక కాదు అని. ఇది అరణ్యం కాదు, జనారణ్యం. అరణ్యంలో అయితే మీరు అనుకుంటున్నట్లు పులులు, సింహాలు మొదలైన ఎన్నో క్రూర జంతువులు అరణ్యంలో ఉండగా, ఎక్కడో అరణ్యంలో అడవుల్లో నివసించే ఆ క్రూర మృగాలు జనారణ్యంలోనికి రావటం ఏంటి అనే ఆలోచన కూడా అవసరం లేదు. ఇక్కడ మాట్లాడుతుంది జనారణ్యాన్ని గురించి, అనగా మనుషులతో నిండిన ఈ సమాజాన్ని గురించి మాట్లాడుతున్నాం. ఇలా మనుషులతో నిండిన ఈ సమాజంలో మనుషులలో లేదా మనుషుల మధ్య అరణ్యంలో ఉండే ఆ క్రూర మృగాల స్వభావం ఇక్కడ ఈ మనుషులలోకి వచ్చింది అని, మనుషులలో ఈరోజు మనం చూస్తున్నాము అన్నది ఈ సభల టైటిల్లో ఉన్నటువంటి ఉద్దేశం. అవి అలా ప్రవర్తించటం అనేది అది తప్పు కాదు. ఇప్పటివరకు మీరు విన్నది నిజమే, అది వాటి స్వభావం. అది కానీ వాటి స్వభావం మనిషికి రాకూడదు. కారణం ఏంటంటే మనిషి జంతువు కాదు, మనిషి జంతువు నుంచి వచ్చినవాడు అంతకన్నా కాదు. మనిషి జంతువు నుంచి వచ్చినవాడు కాదు అన్నప్పుడు ఆ జంతు స్వభావం, ఆ జంతు లక్షణాలు మనుషుల్లో రావడం అది విపరీతం. అలా రాకూడదు. ఒకసారి మనిషి యొక్క ప్రారంభాన్ని, మనిషి యొక్క జన్మను గురించి మనం బైబిల్లో నుంచి ఆలోచించినప్పుడు జంతువుల పుట్టుకకు మనిషి పుట్టుకకు చాలా తేడా ఉంది. జంతువుల యొక్క జన్మకు మనుషుల యొక్క జన్మకు ఈ భూమికి ఆకాశానికి మధ్య ఉన్నంత వ్యత్యాసం ఉంది. ఒక్క మాటలో చెప్పాలి అని అంటే అవన్నీ దేవుని నోటి మాట వలన పుట్టినవి. కలుగుగాక అన్న మాటతో అవన్నీ కూడా కలిగాయి అన్నది మనం ఆది కాండంలో మనం చదువుకునే సంగతి. కానీ మనిషి దగ్గరకు వచ్చేటప్పటికీ నోటి మాటతోనో కలుగుగాక అనగానో మనిషి రాలేదు, మనిషి జన్మ రాలేదు అని అక్కడే మనం చదువుకుంటాం. మరి మనిషి యొక్క జన్మను గురించి, మనిషి పుట్టుక గురించి బైబిల్ ఎంత గొప్పగా చెప్పిందో ఒకసారి ఆది కాండం మొదటి అధ్యాయాన్ని మనం చదువుతున్నప్పుడు, ఆది కాండం మొదటి అధ్యాయం 26వ వచనంలో, ఆది కాండం మొదటి అధ్యాయం 26వ వచనంలో, దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదుము. ఆ మాట చూడండి, మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదము అన్నాడు. అంటే నరులు ఎవరి స్వరూపములో చేయబడిన వారు, నరుల్లో ఎవరి పోలిక, సాక్షాత్తు దేవుని స్వరూపములో దేవుని పోలికలో చేయబడిన మనిషికి మాట వలన కలిగిన జంతువులకు తేడా లేదా? జంతువులను చూసి నా స్వరూపం అని దేవుడు చెప్పలేదే, జంతువులను చూసి నా పోలిక అని చెప్పలేదే. దేవుని స్వరూపము, దేవుని పోలిక కేవలం ఈ సృష్టిలో మనిషి మాత్రమే. మీరు చూడండి, ఈ సృష్టిలో 84 లక్షల జీవరాశులు ఉన్నాయని చెప్తున్నారు. ఈ 84 లక్షల జీవరాశులలో మనిషి ప్రత్యేకమైనవాడు. మనిషి జన్మ ప్రత్యేకమైనది. ఎందుకు ఈ జీవరాశులన్నిటికీ మనిషి ప్రత్యేకమైనవాడు? మనిషి ప్రారంభాన్ని మనం చూసినప్పుడు
మనిషి సాక్షాత్తు దేవుని పోలిక, దేవుని స్వరూపములో చేయబడినవాడు. దేవుని స్వరూపములో దేవుని పోలికలో చేయబడిన మనిషిలో జంతు స్వరూపం ఏంటి? మృగ స్వరూపం ఏంటి? మృగాల పోలికేంటి? అసలు మనిషి మృగాన్ని పోలినవాడుగా మారిపోవటం ఏంటి? అందులో మరలా క్రూర మృగంగా మనిషి మారిపోవటం ఏంటి? ఎక్కడ జరిగిందిలా? ఎందుకు జరిగిందిలా? ఇది మనుషులు ఆలోచించవలసినటువంటి అంశం. అయినా మనిషి మనిషిగానే ఉన్నాడు కదండి, మనిషి ఎక్కడ మృగంలా మారలేదు కదా అని అంటారేమో. మరలా మనిషి బయటికి కనిపించే జంతు రూపంలోనికి మారలేదు, కానీ ఆ మృగము యొక్క తత్వం, ఆ మృగ స్వభావం మాత్రం ఈరోజు మనుషులందరిలో కనబడుతుంది. మళ్ళా చెప్తాను, మనిషి భౌతికమైనటువంటి మృగ స్వభావం ఆ రూపంలోనికి మనిషి వెళ్ళలేదు, కానీ ఆ మృగము యొక్క స్వభావం, ఆ మృగము యొక్క లక్షణాలు మాత్రం ఈరోజు మనుషులలో ప్రవేశించాయి. అందుకే కదా మనిషి యొక్క లక్షణాలను బట్టి, మనిషి ప్రవర్తించే తీరును బట్టి, లేదా మనిషి స్వభావాన్ని బట్టి మనిషిని జంతువుతో పోల్చి మాట్లాడటం మనకు తెలుసు. మనిషిని గాడిద ఎందుకంటున్నారు? మనిషిని దున్నపోతు అంటుంటారు చూసారా? మనిషిని ఒక కుక్క అని ఎందుకంటున్నారు? అంటే మనిషిని ఒక కుక్కతోనూ, మనిషిని ఒక దున్నపోతు అని, మనిషిని ఒక గాడిద అని, మనిషిని ఒక కోతి అని, మనిషిని ఒక మృగం అని అనటంలో ఉన్న ఉద్దేశం, అంటే ఆ మృగాలలో ఉన్నటువంటి ఆ లక్షణం మనిషిలో కనిపించింది ఏదో, అది ఆ మృగానికే ఉండాలి తప్ప మనిషికి ఉండకూడదు. మృగం వేరు, మనిషి వేరు. మృగం దేవుని పోలిక కాదు, దేవుని స్వరూపం కాదు. కేవలం మనిషి మాత్రమే దేవుని స్వరూపం, దేవుని పోలిక. ఏ మనిషిని చూసినా కానీ దేవుడు అన్నారా? అనలేదు. ఏ మనిషిని చూసినా కానీ నిజంగా ఏమంటే దేవుని లక్షణాలు ఇతరులు మెండుగా ఉన్నాయండి అని అంటారా? అనరు. మరి ఏ లక్షణాలు కనబడుతున్నాయి? మొత్తంగా మృగం యొక్క లక్షణాలు కనబడుతున్నాయి. అప్పుడప్పుడు అక్కడక్కడ కొన్ని వార్తలు మనం వింటుంటాం, చదువుతుంటాం కూడా పత్రికలలో. ఎక్కడైనా ఎవరైనా ఒక అమ్మాయిని పాడు చేసినప్పుడు, అది కూడా కిరాతకంగా పాడు చేసినప్పుడు తెల్లవారి పత్రికల్లో వాళ్ళ గురించి మాట్లాడుతూ మృగాలు అంటారు చూసారా? ఏమండి, రాక్షసులు అని మాట్లాడుతుంటారు. ఇంకా అంటే ఒక మానవ మృగం లేదా మృగాల్లా ప్రవర్తించారు, ఆ మృగాల చేతిలో ఆ అమ్మాయి బలైపోయింది, మృగాల చేతికి చిక్కింది. ఈ మాటలు చూడండి. అంటే వీళ్ళు మనుషులే, కానీ వీళ్ళ ప్రవర్తన, వీరు అక్కడ ప్రవర్తించిన ఆ తీరు ఎలా ఉంది అని అంటే ఒక క్రూర మృగం ప్రవర్తించినట్లుగానే ప్రవర్తించారు. ఒక క్రూర మృగం ఎలా అయితే తనకన్నా బలహీనమైనటువంటి ఒక జంతువును తన ఆకలి తీర్చుకోవడం కొరకు ఎలా వెంటాడి అది పట్టుకొని దానిని ఎలా అయితే చీల్చి తిని తృప్తి చెందుతుందో, సేమ్ ఇక్కడ కూడా మనిషి తనకన్నా బలహీనమైనటువంటి ఒక ఆడపిల్లను పట్టి బలవంతం చేసి పాడు చేసి తన కోరికను తీర్చుకున్నాడు ఇక్కడ. అది అక్కడ తన ఆకలి తీర్చుకోవడానికి అది దాని స్వభావం. అది కానీ ఆ స్వభావం మనిషిలో ఉండకూడదు, కానీ మనిషిలోకి వచ్చేసింది అని అంటే, అందుకే మనిషి ఏమయ్యాడు అని అంటే మనిషి మనిషి కాదు, మనిషి మృగమయ్యాడు. ఏ మృగం? క్రూర మృగంలా మనిషి మారిపోయాడు. సాక్షాత్తు దేవుని స్వరూపం, దేవుని పోలికలో ఉండవలసినటువంటి మనిషి ఎందుకు ఈ మృగతత్వం, ఈ మృగ స్వభావం మనిషిలోనికి వచ్చేసింది? ప్రియులారా, ఇది
మనుషులుగా, లేదా ఈరోజు మన పిల్లలు వారు పాఠశాలలో నేర్చుకునే ఆ పాఠ్య పుస్తకాలలో, లేదా కళాశాలకు వెళితే కళాశాలలో వారు చదువుకునేటువంటి ఆ ఎడ్యుకేషన్లో మనకు కనబడుతుందా అని అంటే ఆ సిలబస్లో ఎక్కడ మనకి కనబడవు. అందుకే పాఠశాలలో ఉన్నటువంటి పిల్లలు కావచ్చు, కళాశాలలో ఉన్నటువంటి యవనస్తులు కానివ్వండి, వారు కూడా ఎలా మారిపోతున్నారు అన్నది మనం చూస్తున్నప్పుడు చాలా ఆశ్చర్యం వేస్తుంది. పిల్లలు ఈరోజు వాళ్ళు పిల్లల్లా ప్రవర్తించడం లేదు. యవనస్తులు వారు కూడా ఎలా మారిపోయారు? వారు కూడా మృగతత్వంతో, మృగ స్వభావం అన్నది వారిలో కనబడుతుంది. ఇదంతా కూడా బైబిల్ ఎప్పుడో చెప్పిన, బైబిల్ ఎప్పుడో తెలియచేసినటువంటి ఏమండి విజ్ఞానపు సంగతులు అంటాం మనం. అందుకే ఇవి చిన్ననాటి నుండే పిల్లల పాఠ్య పుస్తకాలలో పిల్లలకు చెప్పుంటే ఈరోజు మనం ఏమండి చూసేటువంటి ఈ ఘోరాలు, ఈరోజు మనం వింటున్నటువంటి ఈ భయంకరమైనటువంటి వార్తలు మనం వినకుండా ఉండేవాళ్ళు. ఇవి చిన్ననాటి నుంచి నేర్పించి చెప్పుంటే ఎలాంటి భయంకరమైనటువంటి పరిస్థితులు మన మధ్య లేదా మన చుట్టూ చోటు చేసుకుంటానే మీకు తెలియదు ఏం కాదు. ఏమండి మీరు యూట్యూబ్లో చూసిన, లేదు అనుకుంటే మీరు ఆ గూగుల్లో మీరు సెర్చ్ చేసినా కానివ్వండి, వార్తాపత్రికలో కానివ్వండి, వార్తా ఛానల్లో కానివ్వండి, దేశ నలుమూలలలో ప్రతిరోజు కొన్ని వందల వేల సంఘటనలు, పిల్లల మధ్య కలహాలు కావచ్చు, ఆ పిల్లలు గ్రూపులుగా విడిపోయి ఒకరి మీద ఒకరు దాడులు చేసుకోవటం కావచ్చు, ఇక అత్యాచారాలని, హత్యలు అని, దోపిడీలు అని, మోసాలు అని, అసలు ఇవన్నీ లేకుండా, ఇవి జరగకుండా రోజులు గడిచే పరిస్థితి లేదు. నిత్య వార్తలుగా మారిపోయాయి ఇవన్నీ కూడా. ఒకప్పుడు ఎక్కడో ఒకటి, కానీ ఇప్పుడు ఏమంటే ఎక్కడో ఒకటి కాదు, ఇప్పుడు అంతటా అవే వార్తలు. అవునో కాదో మీరు ఆలోచించండి. ఒకప్పుడు ఎక్కడో జరిగిందండి అని మనం వినేవాళ్ళం. ఇప్పుడు ఎక్కడో జరిగింది అని మనం విన్నవి ఇప్పుడు మన చుట్టూ, మన మధ్య, కొన్ని చోట్ల ఇళ్లల్లో కూడా జరిగే ఒక భయంకరమైనటువంటి పరిస్థితికి ఈరోజు ఈ సమాజం దిగజారిపోలేదా? ఎంతటి భయంకరమైన పరిస్థితులు ఈ కాలంలో వస్తాయో, మనుషులలో అసలు ఎక్కడ దైవత్వం ఏమో, మానవత్వం ఏమో, కానీ అసలు చివరికి అసలు తను మనిషిని అన్న సంగతిని కూడా మనిషి మర్చిపోయి మృగాలుగా మనుషులు మారిపోతారు అన్న విషయాన్ని గురించి మొదటి శతాబ్దంలో అపోస్తలుడైన పౌలు గారు ఆ తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక 3వ అధ్యాయంలో మాట్లాడుతూ, తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం ఆ మొదటి వచనములో మాట్లాడుతూ చెబుతాడు. చూడండి ఏమంటే భవిష్యత్తు, ఆ భవిష్యత్తును గురించి మాట్లాడుతూ, మనుషుల భవిష్యత్తు అండి ఇది, మానవాళి భవిష్యత్తును గురించి మాట్లాడుతూ ఆయన అంటున్నాడు, అంత్య దినములలో అపాయకరమైన కాలములు వచ్చునని తెలుసుకో. చాలా ప్రమాదకరమైనటువంటి కాలాలు, అసలు మనం బ్రతకలేము. చాలా 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 ఏమంటారంటే ఇక ప్రమాదం. అవునో ఏమండి, ఇది నిజమా కాదా అని చెప్పడానికి ఈరోజు అండి ఇంటిలో నుంచి బయటికి వెళ్ళినటువంటి ఆడబిడ్డ ఏమండి మళ్ళా తిరిగి ఇంటికి క్షేమంగా వస్తున్నటువంటి నమ్మకం లేదు. ఈరోజు మనిషి ఇంట్లో నుంచి బయటికి వెళ్ళాడు అని అంటే ఎవరు తిరిగి సాయంకాలం ఇంటికి వచ్చేంత వరకు కూడా ఇంట్లో ఉన్న వాళ్ళు భయంతో ఎదురు చూసే పరిస్థితి. అర్ధరాత్రి కాదు, పట్టపగలే. ఈరోజు జరుగుతున్న హత్యలు కూడా మీరు చూడండి, పట్టపగలే నడి రోడ్డు మీద మనిషిని వెంటాడి వేటాడి ఎంత దారుణంగా కత్తులతో పొడిచి పొడిచి గొడ్డలతో నరికి నరికి చంపుతున్నారో ఇవన్నీ మీరు వింటున్నవి, మీరు చూసినవి, చూస్తున్నవే. ఏంటిలా మారిపోయింది సమాజం? రక్తపు చుక్క చూస్తేనే కళ్ళు తిరిగి పడిపోయే పరిస్థితి నుంచి అదే మనిషి ఈరోజు రక్తాన్ని చిందిస్తున్నాడు అని అంటే ఎలా మారిపోయాడు? ఎంతటికి సమాజం దిగజారిపోయింది?
అందుకే చెప్తున్నాడు, ఇప్పుడు ఇది 2000 సంవత్సరాల క్రితం ఒక మహనీయుడు పౌలు అనేటువంటి ఒక దైవజనుడు తన కుమారుడైనటువంటి తిమోతికి చెబుతున్నటువంటి ఒక హెచ్చరికగా ఇక్కడ మనం చూస్తున్నాం. ఆయన తిమోతి, అంత్య దినములలో అపాయకరమైన కాలములు వచ్చునని తెలుసుకొనుము. ఎలాగనగా మనుష్యులు స్వార్థప్రియులు. ఎందుకు జరుగుతున్నటువంటి వీటన్నిటి వెనకాల కారణం ఏంటని ఒక్క మాటలో చెప్పండి అని అంటే, మనుషుల్లో నానాటికి పెరిగిపోతున్నటువంటి స్వార్థమేనండి. అందరూ బాగుండాలి అని అనుకోవటం స్వార్థం కాదండి. నేనే బాగుండాలి అనుకోవటం అదేమవుతుంది? స్వార్థం. అందరూ కడుపు నిండా తినాలి అనుకుంటే స్వార్థం కాదు. నా కడుపే నిండాలి అనుకోవటమే స్వార్థం. అందరికీ ఉండాలి అని అనుకోవటం స్వార్థం కాదు, నాకు మాత్రమే ఉండాలి. ఇందుకే కదా మనుషుల్లో అసమానత్వం, అందుకే కదా మనుషుల మధ్య హెచ్చు తగ్గులు, అందుకే కదా మనిషి మరో మనిషిని ఓర్వలేకపోవటం. ఇందును బట్టే కదా మనిషి మరో మనిషి మీద ద్వేషం, పగ, కక్ష. కారణం స్వార్థం. ఈరోజు సమాజంలో జరుగుతున్నది ఏ విధమైన నేరమైనా దాని వెనక మూలం మీరు చూస్తే స్వార్థమే కనబడుతుందండి. స్వార్థ ప్రయోజనాల కొరకు, తన స్వార్థం కొరకు చివరికి తన స్వార్థం కొరకు భర్త భార్యను చంపేస్తాడు, భార్య భర్తను చంపేస్తుంది, అవసరత పిల్లల్ని చంపేస్తారు. ఎందుకు? వారి స్వార్థం కాదా? ఒక భర్త మరొకరితో ఉండాలి అనుకున్నప్పుడు, భార్య ఆటంకం అనుకున్నప్పుడు చంపేస్తాడు. లేదా భార్య మరొకరిని కావాలనుకున్నప్పుడు, మరొకరితో అక్రమ సంబంధం పెట్టుకున్నప్పుడు, భర్తే అడ్డుగా ఉన్నాడు అనుకున్నప్పుడు భర్తను చంపేస్తుంది. సాధారణం అయిపోయాయి కదా ఇవన్నీ. నేను కొత్తగా చెప్పట్లేదు మీకు ఇవన్నీ. ఒకటే, మనుషుల్లో రోజు రోజుకు అధికమవుతున్న ఈ స్వార్థ చింతన. అందుకే మొట్టమొదట దాని గురించే మాట్లాడుతున్నాడు. ఇదిగో, మనుషులు స్వార్థప్రియులు, ధనాపేక్షులు, బింకములాడువారు, అహంకారులు, దూషకులు, తల్లిదండ్రులకు అవిధేయులు, కృతజ్ఞత లేనివారు, అపవిత్రులు అని అక్కడ చెప్తున్నాడు. ఎన్ని మాట్లాడుతున్నాడు తెలుసా అండి? మీరు అక్కడ మీరు చదువుతూ వెళ్ళిపోతే సుమారు ఒక 19 నుంచి 20 వరకు మనుషుల్లో అప్పటికే ఆయన చూసినటువంటి భయంకరమైనటువంటి లక్షణాలు. అవి మనుషుల్లో ఉండకూడనివి. మళ్ళీ చెప్తున్నాను, అవి మనుషుల్లో ఉండకూడనివి. ఏమంటే నిజంగా చెప్పండి, అవి మనుషుల్లో ఉంటే ఏమంటే మనుషుల్లో ఉండే లక్షణాలు అవి? మనిషిలో స్వార్థం ఉండొచ్చా? మనిషిలో ధనాపేక్ష ఉండొచ్చా? మనిషిలో గర్వం ఉండొచ్చా? అంటే అవి మనుషుల్లో ఉండకూడనివి, కానీ మనుషుల్లో ఈరోజు కనబడుతున్నాయి అని అంటే నువ్వు మనిషివి కాదు, బయట కనబడటానికి ఒక మనిషి రూపంలో నువ్వు కనబడుతున్నావేమో, కానీ నీలో ఒక స్వభావం, అదే మృగ స్వభావం. చివరికి ఎలా అయిపోతున్నారు అని అంటే, తల్లిదండ్రులకు అవిధేయులు అంటున్నాడు, కృతజ్ఞత లేనివారు అని మాట్లాడుతున్నాడు. ఏమంటే నిజంగా ఎవరికో అన్యాయం అంటే అది కాసేపు పక్కన పెడితే, చివరికి కన్నవారిని కూడా కాదనుకుంటున్నారు, తల్లిదండ్రులకు అవిధేయులుగా మారిపోతున్నారు. చివరికి కన్న తల్లిదండ్రులని కూడా చూడకుండగా కన్న తల్లిదండ్రులు కూడా చంపే అంత దౌర్భాగ్యకరమైన స్థితికి ఈరోజు పిల్లలు దిగజారిపోయారంటే అవునండి, మీకు తెలిసినవేనండి. నేను కొత్త ఏమీ చెప్పటం లేదు, జ్ఞాపకం చేస్తున్నాను అంతే. ఎన్ని సంఘటనలు మనం చూడలేదంటారు? ఏంటి, పిల్లలు తండ్రులను చంపినటువంటి సంఘటనలు ఏంటి? ఎవరు చంపారు అని అంటే కొడుకు చంపేశాడు. ఎవరు చంపేశారు అని అంటే ఈ మధ్యకాలంలో కూతుర్లు. ఎటు కూతురు కూడా తండ్రిని చంపేసిందా? ఎటు కూతురు కూడా తల్లిని చంపేస్తుందా? చంపేసింది, చంపేస్తారు. ఎందుకు? వారి మనసులో ఒక కోరిక, తనలో ఒక స్వార్థం. ఏంటి? తను ఎవరినో కోరుకుంది,
తను ఎవరన్నా ఇష్టపడింది. అంటే తను ఇష్టపడిన, తను కోరుకున్న వ్యక్తిని తను పొందుకోవటానికి కన్నవారే అడ్డంగా ఉన్నారు, ఆటంకంగా ఉన్నారు. అప్పుడు ఏం చేయాలి? నేను కోరుకున్న వ్యక్తి నాకు దగ్గర అవ్వాలి అని అంటే, నేను అతనితో జీవితం పంచుకోవాలి అని అంటే, నాకు ఆటంకంగా ఉన్నది ఈ కుటుంబమే గనుక అవసరమైతే ఈ కుటుంబాన్ని నేను అడ్డు తొలగించుకుంటాను. అంటే నవమాసాలు మోసిందన్న సంగతిని, కనిందన్న సంగతిని, పెంచింది అన్న సంగతిని, ప్రయోజకులుగా మలిచారు అన్న సంగతులు ఆ సమయానికి ఏవి కూడా మనసులోనికి రాకుండగా, జ్ఞాపకాల్లోనికి రాకుండగా, తల్లిదండ్రులను కూడా చేతులతో చంపే అంత ఆ స్థితికి మనుషులు ఈరోజు యువత పిల్లలు దిగజారిపోతున్నారు అని అంటే, వారు పిల్లలు అవుతారా, మనుషులు అవుతారా, మృగాలు అవుతారా? ఒక సంఘటన మీరు చూడండి స్క్రీన్ మీద. ఏమంటే ఒక వార్త అండి, వీడియో ఏం కాదు, జస్ట్ ఒక న్యూస్ అండి. అది చూసిన తర్వాత చాలా ఆశ్చర్యం వేసింది. ఏంటి ఇంత దారుణమా, ఇటు ఇలాంటి వాళ్ళు కూడా ఉన్నారా ఈ కాలంలో? ఎంత దారుణంగా ఉందో మీరు చూడండి ఆ వార్త. దారుణం, దారుణం అని రాశాడు న్యూస్లో. ఏంటి దారుణం? ప్రియుడి కోసం 13 మందిని చంపేసింది. ఒకరిని కాదు, ఇద్దరిని కాదు, తను ప్రేమించిన తన ప్రియుడి కోసం 13 మందిని చంపిందా? ఎక్కడమ్మా? పాకిస్తాన్లోని సింధ్లో ఓ యువతి తన తల్లిదండ్రులతో సహా, ఆ పదం చూడండి, తన తల్లిదండ్రులతో సహా, తన పేరెంట్స్తో సహా 13 మంది కుటుంబ సభ్యులకు, అంటే అందులో తల్లి, తండ్రి, తోడబుట్టిన అక్కో, తమ్ముడో, చెల్లో, అన్నో, ఐ డోంట్ కేర్, ఎవరైతే ఏంటి అని పేరెంట్స్తో సహా 13 మంది కుటుంబ సభ్యులకు విషమిచ్చి చంపిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. ప్రియుడితో పెళ్లికి కుటుంబ సభ్యులు నిరాకరించడంతో ఆమె ఈ దారుణానికి ఒడిగట్టింది. పక్కా ప్లాన్ ప్రకారం ఆహారంలో విషం కలిపింది. అది తిన్న వెంటనే 13 మంది తీవ్ర అస్వస్థతకు గురై చనిపోయారు. పోస్ట్ మార్టం రిపోర్ట్ ఆధారంగా దర్యాప్తు జరిపారు పోలీసులు. యువతితో పాటు తల్లి తండ్రికి ఏ అనుమానం లేకుండా, కూతురు కదా, అలా తిని కన్నుమూసేశారు, చంపేసింది. కన్న తల్లి అని చూడక, తండ్రి అని చూడక, తోడబుట్టిన వారిని చూడక, బంధువులని చూడక, కేవలం ఒక్కడి కొరకు, తన ప్రియుడు అని తన ఒక్కడి కొరకు 13 మందిని చంపుకోవటానికి కూడా వెనకాడలేదు. అందులో తల్లి తండ్రిని కూడా చంపుకోవడానికి వెనకాడలేదు. ఎక్కడదండి కల్చర్, ఎక్కడదండి సంస్కృతి, ఎక్కడదండి స్వభావం? ఇలా ఉందా నేడున్నటువంటి సమాజం? ఇలా ఉందా నేడున్న యువత? ఏమంటే ఇది ఎక్కడో జరిగిన సంఘటన కదా. ఈరోజు మన పిల్లలను కళాశాలలకు పంపుతున్నాం. ఈరోజు మన పిల్లలు మనకు దూరంగా ఉంటున్నారు. ఎంతవరకు అండి ఏ తల్లైనా ఏ తండ్రి అయినా పిల్లలను కనిపెట్టి ఉంటారు? ఎంతవరకు మనం కనిపెట్టగలం? కానీ ఈరోజు పిల్లలు, యవనంలో ఉన్న పిల్లలు, వారు చదువుకుంటున్న చోట, వాళ్ళు ఉండే హాస్టల్స్లలో ఎలా ఉంటున్నారు అన్న విషయాన్ని చూస్తుంటే భయం వేస్తుంటుందంటే, ఏంటి ఇలా ఉన్నారా పిల్లలు? ఇలా ఉందా ఈరోజు యువత? ఏమంటే వారు చదువుకుంటున్న, వాళ్ళు ఇంజనీరింగ్ చదువుతున్నారో లేకపోతే ఇంటర్మీడియట్ చదువుతున్నారో, వారు చదువుకుంటున్న చోట వాళ్ళు వెళ్ళింది చదువుకోవడానికి, వాళ్ళు వెళ్ళింది చదువు నిమిత్తం. ఇక్కడనేమో తల్లి తండ్రి ఎన్నో ఆశలు పెట్టుకొని లక్షల రూపాయలు వారికి ఫీజుల రూపంలో కడుతుంటే, ఈ లక్షల రూపాయలు సంపాదించడానికి ఈరోజు వీళ్ళు ఇక్కడ రెక్కలు ముక్కలు చేసుకుంటుంటే, ఎండనక వాననక చలి అనక అన్నీ కూడా పక్కన పెట్టి నా పిల్లల భవిష్యత్తు బాగుండాలి అని చెమటోడ్చి రక్తాన్ని చెమటగా మార్చి సంపాదించి అక్కడికి పంపుతుంటే, అక్కడ వాళ్ళు వేటికి అలవాటైపోతున్నారో తెలుసా అండి? మద్యానికి, మత్తు పదార్థాలకు. ఈ వార్త ఎంత విచిత్రం అనిపించిందంటే, మద్యం సేవించలేదని యువకుడిని తోటి విద్యార్థులు చితకబాదారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. MBA విద్యార్థి
ఆగ్రహంతో అతడి మీద పిడిగుద్దులు బెల్ట్తో దారుణంగా కొట్టారట. ఎందుకు? ఏవరా, తాగవా? తాగు. తాగనంటావా? మాతో రానంటావా? ఏంటిది ఇది? అంటే వీడు చెడిపోయాడు. వీళ్ళు చెడిపోయి మరొకరు బాగున్న వాడిని బాగుండనివ్వకుండగా వాడిని కూడా చెడిపోయాలని. తాగను అంటే బెల్ట్తో కొడతారా, పిడిగుద్దులు గుద్దుతారా? వాడు చస్తే చచ్చిపోయినా పర్వాలేదు, చెడిపోవాలి అలాగా. ఇది మరొక వైపు ఉన్నటువంటి యువతరం. ఒకవైపు చూసారా ప్రేమ, ఆ ప్రేమకు తల్లిదండ్రులు నిరాకరించటం, తల్లిదండ్రులనే చంపేయాలి. మరోవైపు మందుకు అలవాటైపోయారు, మద్యానికి బానిసైపోయారు. అలా మద్యానికి అలవాటు కాని వాడు నేను తాగను అని అంటే నువ్వు తాగాల్సిందే అన్నారు, కాదు అన్నందుకు వాడిని బెల్ట్తో కొట్టి పిడిగుద్దులు గుద్ది వాడిని కూడా చంపడానికి ప్రయత్నం చేశారు. ఇది ప్రస్తుతం. ఇటు ఒక తల్లి గుర్తుకు రావట్లేదు వీళ్ళకి, తండ్రి జ్ఞాపకం రావటం లేదు. కారణం యువత చెడిపోయారు, పాడైపోయారు. అసలు ఎందుకు ఇలా మారిపోయింది? దేవుడు వారినైనా మనల్నైనా అందరినీ కూడా పుట్టించినప్పుడు దేవుడు మనలందరినీ కూడా ఎలా పుట్టించాడని బైబిల్లో రాయబడిందో తెలుసా? ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం, ఒకసారి ఆ మాట చూడండి. ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం, ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం 29వ వచనం. ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం 29వ వచనం. ఇది ఒకటి నేను కనుగొంటిని, అది ఏమనగా దేవుడు నరులను యథార్థవంతులుగా పుట్టించెను. దేవుడు నరులను యథార్థవంతులుగా పుట్టించాడు. అంటే ఆయన అంటున్నాడు, నా మ్యానుఫ్యాక్చరింగ్లో ప్రాబ్లం లేదు, నా నిర్మాణంలో నో ప్రాబ్లం, నేను చక్కగానే చేశాను, మంచిగానే పుట్టించాను అన్నాడు. అంటే దేవుడు ప్రతి మనిషిని, ఏమంటే మనలందరినీ మన తల్లిదండ్రులకు ఎలా ఇచ్చాడు అని అంటే ఏ లోపము లేని వారుగానే ఇచ్చాడట, యథార్థవంతులుగానే వాళ్ళ చేతిలో పెట్టాడు. కానీ ఆ తర్వాత మనుషులు ఏం చేశారట? తర్వాత రాయబడిన మాట, కానీ వారు వివిధములైన తంత్రములను కల్పించుకొని ఉన్నారు. ఎక్కడవండి ఈ తంత్రాలు? ఈ తంత్రాలకు మూల పురుషుడు, ఈ తంత్రాల సృష్టికర్త, ఈ పెద్ద తాంత్రికుడు వీడు ఎవడో మనకు అర్థమైపోతే వీళ్ళందరూ ఇలా మారిపోవటానికి అసలు కారణం వీడా. మన కళ్ళ ముందు ఒక 13 మందిని చంపిన కూతురు కనబడుతుంది, మద్యానికి బానిసైన పిల్లలు కనబడుతున్నారు, ఒక హంతకుడు కనబడుతున్నాడు, ఒక వ్యభిచారి కనబడుతున్నాడు. వీళ్ళని మనం చూస్తున్నాం, వీళ్ళు మృగాలుగా మారిపోయారు అని. కానీ పుట్టుకలో దేవుడు వారిని ఎలా పుట్టించాడని చదువుకున్నాం, యథార్థవంతులుగానే పుట్టించాడు. మరి యథార్థవంతులుగా పుట్టిన వీరు ఎందుకు పెరిగి పెద్దవారయ్యేటప్పటికీ ఎందుకు వీళ్ళంతా ఇలా పాడైపోయారు? ఎందుకు వీళ్ళు ఇలా చెడిపోయారు? ఎందుకు వీళ్ళంతా కూడా ఈ క్రూర మృగాల్లా మారిపోయారు? అసలు ఈ క్రూర మృగాలుగా మారటం వెనుక ఎవరున్నారు, ఎవరి హస్తం ఉంది అని ఆలోచించినప్పుడు ఇక్కడ ఒక హింట్ ఇచ్చాడు ఆయన. వివిధ తంత్రములను కల్పించుకున్నారు అన్నాడు. ఇంతకీ తంత్రాలు ఎక్కడున్నాయి? ఈ తంత్రాలు ఎవరు పెట్టారు ఈ లోకంలో వీళ్ళు కల్పించుకోవడానికంటే? ఈ తంత్రాలకు మూల పురుషుడు, తంత్రాల సృష్టికర్త ఒకడు, వాడే ఎవడో కొరింథీయులకు రాసిన 2వ పత్రిక పౌలు గారు మాట్లాడుతూ, అపోస్తలుడైన పౌలు గారు కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 2వ అధ్యాయం 11వ వచనంలో చెప్తున్నాడు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 11వ వచనంలో, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 2:11లో, నేను ఏమైనాను క్షమించి ఉంటే సాతాను మనలను మోసపరచకుండునట్లు మీ నిమిత్తము క్రీస్తు సముఖమునందు క్షమించి ఉన్నాను. సాతాను తంత్రములను మనము ఎరుగని వారము కాము. సాతాను తంత్రములను మనం ఎరుగని వారము కాము అంటున్నాడంటే ఎక్కడమన్నమాట ఈ తంత్రాలు? అంటే మనుషులంతా చెడిపోవటానికి, మనుషులంతా పాడైపోవటానికి తంత్రాలు అనుకుంటే, అంటే తంత్రం అంటే మాయ, మోసం. అంటే మనుషులంతా కూడా ఈ మాయలో, ఈ మత్తులో, ఈ మోసములో పడిపోవటానికి కారణం
సాతానట. అదే కదా వాడి తంత్రాలు, వాడి మాయ. అందుకే ఈరోజు అందరిలో వాడి ఛాయలు, వాడి మాయలు, వాడి మోసములో ఈరోజు ప్రపంచ మనుషులంతా కూడా వాడి గుప్పిట్లో. వాడు మంచివాడు కాదు, వాడు మంచివాడు కాదు. వాడి గురించి ప్రభువు మాట్లాడుతూ యేసుప్రభుల వారు యోహాను సువార్త 8వ అధ్యాయంలో 8వ అధ్యాయం యోహాను సువార్త 44వ వచనంలో, యోహాను సువార్త 8వ అధ్యాయం 44వ వచనంలో వాడి గురించి రాస్తూ ఏమంటున్నాడు ఒక్కసారి. మీరు మీ తండ్రియగు అపవాది సంబంధులు, మీరు మీ తండ్రియగు అపవాది సంబంధులు. ఇంతకీ యూదులు ఆ రోజు యేసును వ్యతిరేకిస్తున్న, యేసును తిరస్కరిస్తున్న, ఆయన నమ్మని యూదులతో ఆయన మాట్లాడుతున్న మాట ఏంటి? మీరు అబ్రహాము సంతానం అని చెప్తున్నారు కదూ, మాట్లాడితే మా తండ్రి అబ్రహాం అని మీరు అంటున్నారు. నిజంగా మీ తండ్రి అబ్రహామా? ఒకవేళ నిజంగా మీ తండ్రి అబ్రహాం అయితే, మీరు నిజంగా ఆయన సంతానం అయితే కావచ్చు. రక్తం ఒకవేళ ఆయన నుంచి మీకు వస్తే మీరు నిజంగా ఆయన నుంచి మీరు వచ్చిన వారు కాదంటాం లేదు. అంటే రక్తాన్ని బట్టి మీరు అబ్రహాం సంతానం కావచ్చు, కానీ స్వభావం మాత్రం మీకు అబ్రహాం స్వభావం మీలో రాలేదు. రక్తం వచ్చిందేమో ఆయన నుంచి, అంటే ఆయన బ్లడ్, ఆయన రక్త సంబంధికులు కావచ్చు మీరు, అంతే కదా. అబ్రహాము నుంచి ఇస్సాకు వస్తే, ఇస్సాకు నుంచి యాకోబు వస్తే, యాకోబు నుంచి 12 మంది వస్తే, ఆ 12 మంది నుంచి వచ్చిన వారే కదా ఇశ్రాయేలీలు, యూదులంతా కూడా. కనుక మీరు అలా చూస్తే, వంశపరంగా చూస్తే మీరు అబ్రహాం సంతానం కావచ్చు, కానీ స్వభావం మాత్రం అబ్రహాముది రాలేదురా మీకులో. స్వభావం మాత్రం మీరు అబ్రహాము స్వభావం మీలో రాలేదు. ఎందుకంటే మీరు నిజంగా అబ్రహాము పిల్లలే అయితే, మీ తండ్రి అయిన అబ్రహాము నన్ను చూడాలి అని కోరుకున్నాడు తెలుసా. నా కోసం ఆయన ఎదురు చూశాడు మీకు తెలుసా. నన్ను చూడాలి అనుకున్నటువంటి ఆయన పిల్లలమని చెప్పుకుంటున్న మీరు ఈ రోజు నన్ను చంపాలి అని మీరు అనుకుంటున్నారు అని అంటే, అసలు చంపాలనుకున్న ఈ స్వభావం అబ్రహాముదా? చంపాలి అనుకున్న ఈ లక్షణం అబ్రహాముది కాదు. అబ్రహాము నన్ను చూడాలి అనుకున్నాడు, నన్ను చూడాలి, నన్ను సేవించాలి అని ఆయన కోరుకుంటే, ఆయనను సంతానం అని చెప్పుకుంటున్న మీరు నన్ను చంపాలనుకుంటున్నారే. ఈ చంపాలనుకున్న ఈ లక్షణం ఎక్కడిదో తెలుసా? అబద్ధం ఆడే లక్షణం, మోసగించే లక్షణం, స్వార్థం అనే లక్షణం, అవిధేయత అనే లక్షణం, కృతజ్ఞత లేని ఈ స్వభావం, మనిషిని చంపాలి, దోచుకోవాలనే ఈ స్వభావం, ఇది అబ్రహాము నుంచి వచ్చింది కాదు, అపవాది నుంచి వచ్చినాయి. అందుకే మీరు మీ తండ్రియగు అపవాది సంబంధులు, మీరు మీ తండ్రి దురాశలనే మీరు నెరవేర్చగోరుచున్నారు. ఆది నుంచి వాడు నరహంతకుడయ్యుండి, ఆది నుంచి వాడు నరహంతకుడయ్యుండి. నరహంతకుడు అంటే చంపేవాడు. నిజంగా మీరు చూడండి, వాడు నరహంతకుడండి, చంపేశాడండి. ఎక్కడా? ఏదేను వనము నుంచి మీరు చూస్తే అవ్వాదములు కూడా చంపాడు వాడు. అవ్వాదములు కూడా చంపాడు. ఎలా? భౌతికంగా చంపలేదు కానీ ఆత్మీయంగా చంపేశాడు. ఆదాముల ఆత్మీయ మరణానికి, ఆత్మీయంగా వారు చనిపోవటానికి కారణం ఎవరంటే వీడు కాదు. దేవుడు ఏమని చెప్పాడు? మీరు ఈ పండు తినమని నిశ్చయముగా మీరు చచ్చెదరు అని దేవుడు చెబితే, మధ్యలో వీడొచ్చేసి మీరు చావనే చావరు, మీరు చావరు అని పదే చెప్పి తెంపేంత వరకు, తినేంత వరకు బలవంత పెడితే, అప్పుడు అవ్వ పండు తెంపి తను తిని ఆదాముకిచ్చి దేవుని శాపానికి గురయ్యారు. దేవుడు అందుకే కదా, ఇక మీతో నాకు సంబంధం లేదు, గెట్ అవుట్, వెళ్ళిపోండి. అదే దేవునికి ఎడబాటు, దేవునితో ఎడబాటే, దేవుని అవిధేయతే, పాపము చేయటమే చావు. మీరు మీ పాపముల చేతను అపరాధముల చేతను చచ్చిన వారై ఉండగా, అంటే మనిషి పాపపు స్థితిలో ఉన్నాడు అంటే చచ్చిన స్థితిలో ఉన్నాడు. మనిషి పతనంలో ఉన్నాడు.
మనిషి చనిపోయిన స్థితిలో ఉన్నాడు అని అంటే పాపములో ఉన్నాడు. నా పాపానికి కారణం ఎవరు అంటే వీడే. అందుకే దేవునికి కాకుండా చేశాడు కదా వాడు, దేవునికి దూరం చేశాడు కదా, ఆత్మీయంగా చంపేశాడు కదా. అందుకే వాడు ఆది నుంచి వాడు నరహంతకుడు. ఆ తర్వాత వారి కడుపును పుట్టిన, వారి గర్భం నుండి వచ్చిన జ్యేష్ఠుడు, తొలి సంతానం కయ్యేను. వాడు ఎలా పాడైపోయాడు, వాడు ఎలా చెడిపోయాడు మనకు తెలియంది కాదు. సొంత తమ్ముడే, తోడబుట్టిన వాడే, కానీ తోడబుట్టినటువంటి తమ్ముడు కదా అని ఆ తమ్ముడి మీద కూడా కనీసం వాడికి ఏంటి ప్రేమ లేదు, జాలి లేదు, దయ లేదు, కనికరము లేదు. ఏంటి తమ్ముడి మీద అసూయ ఏంటండి? తమ్ముడి మీద నీకెందుకు అసూయ? తమ్ముడి మీద నీకెందుకు కోపం? తమ్ముడి మీద నీకెందుకు పగ? నీ అర్పణను అంగీకరించలేదు, అతని తమ్ముడు అర్పణను దేవుడు అంగీకరించాడు. పోనీ నాది అంగీకరించకపోయినా నా తమ్ముడు అంగీకరించాడు కదా అని ఆనందపడవచ్చు కదా. లేదు అంటే నెక్స్ట్ టైంకి నేను కూడా మంచి అర్పణ ఇవ్వాలి, మంచి అర్పణ తీసుకెళ్ళాలి నా తండ్రికి. నా తమ్ముడు అర్పణ ఎలా స్వీకరించాడు, నా అర్పణను కూడా ఆయన స్వీకరించేటట్లుగా నేను ఇవ్వాలి అని ఆలోచించి మార్చుకుంటే బాగుండేది కదా. అలా కాక వీడి అర్పణను అంగీకరించాడా అంటే వీడు నచ్చాడా, నేను నచ్చలేదా, నేను నచ్చనందుకు వాడు నచ్చినందుకు దేవుడు మెచ్చిన వాడు నా కళ్ళ ముందు ఉండడానికి వీల్లేదు. ఇదేంటండి? ఇదే స్వభావం అండి. ఈ స్వభావమేనండి అపవాది స్వభావం. వాడి గురించి, అపవాది గురించి బైబిల్లో చెప్పబడిన అనేకమైనటువంటి మాటల్లో, పేర్లలో, ప్రకటన గ్రంథం మనం చదువుతున్నప్పుడు వాడు క్రూర మృగం, వాడు మహాఘట సర్పం, ఎర్రని మహాఘట సర్పం అంటాడు, క్రూర మృగము అంటాడు వాడి గురించి మాట్లాడుతున్నప్పుడు. అపవాది వాడి దానికి తెలిసిందల్లా ఒకటే, చంపడమే. అందుకే మీరు చూడండి వాడి గురించి మాట్లాడుతున్నప్పుడు పేతురుపత్రికలో, మొదటి పేతురుపత్రిక 5:8 మీ విరోధి అయిన అపవాది ఎవరిని మృంగుదునా అని గర్జించు సింహము వలె వెదకుచూ తిరుగుచున్నాడు వాడు. అంటే వాడు తెలిసిందల్లా ఒకటే, మనిషిని చంపటం, మనిషిని దేవునికి దూరం చేయటం, మనిషిని దేవుడు చూసి అసహించుకోవాలి. దేవుడికి పాపం అంటే అసహ్యం కదా. అంటే దేవుడికి ఏది అసహ్యమో అది మనిషి చేత చేయించాలి. ఒకటేనండి, దేవుడు అసహించుకునే ప్రతి దానిని మనిషి చేత చేయించి మనిషిని దేవునికి దూరం చేయాలి. దేవుడు ఆయన పరిశుద్ధుడు. అందుకని ఏమన్నాడు? నేను పరిశుద్ధుడును కనుక మీరును పరిశుద్ధులై ఉండండి. అంటే దేవునికి పవిత్రత అంటే ఇష్టం, దేవునికి అపవిత్రత నచ్చదు, పాపం అసహ్యం. కనుక దేవుడు ఏ పాపాన్ని అసహించుకుంటున్నాడో అదే పాపాన్ని ఈ మనుషుల చేత చేయించి దేవునికి దూరం చేయగలిగితే చాలు. చివరికండి వాడు ఎలా చేసేసాడంటే మనుషులందరినీ వాడిలా మార్చేసుకున్నాడు. అందుకే చూడండి, మనుషులందరూ వాడి స్వభావమే కనబడుతుంటుంది. అంటే దేవుని పోలిక, దేవుడి మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదము అని దేవుడు అనుకొని మనుషులను తన పోలికలో తన స్వరూపంలో చేస్తే చివరికి మనుషుల్లో దేవుని స్వరూపం, దేవుని పోలిక పోయి ఎవరి పోలిక వచ్చేసింది? అపవాది పోలిక, అపవాది స్వభావం. వాడెవడు? క్రూర మృగం. అందుకే జనారణ్యువులో ఇప్పుడు మనకి ఏం కనబడుతున్నాయి అన్నమాట? అన్ని క్రూర మృగాలు. అంటే అపవాది స్వభావ సంబంధమైన వ్యక్తులే కనబడుతున్నారు తప్ప దైవ స్వభావ లక్షణాలతో, దైవ స్వభావంతో ఉన్న మనుషులు మనకు కనిపించటం లేదు. మేము చాలా బాగున్నామండి అని అంటారేమో. మీరే టైపట్టే కుర్ర చర్మాన్ని కప్పుకున్న అది ఉండరా చెప్పండి? ఈవెన్ చివరికి సంఘంలోనికి వచ్చేటప్పటికి కూడా గొర్రెల్లా కనిపించటానికి ఆ ఒక గంట వేషం, ఆదివారపు ఆరాధన అనేటప్పటికీ మేకప్ వేసుకొని వస్తామంతే. ఏ మేకప్? గొర్రె మేకప్.
అంటే గొర్రెనగానే ఎంత వినయం, సాధు, విధేయత, ఏమి అమాయక జీవి అన్నట్లుగా ఎలా అయితే మనం అనుకుంటామో సేమ్ ఆ టైపులో వచ్చి 1-2 గంటలు గొర్రెలా ఉంటాం. ఆ తర్వాత అంత తొడేలే. ఆదివారం మాత్రం ఒక 2 గంటలు గొర్రె, మిగతా 6 రోజులు, మిగతా 7 రోజులు మొత్తం కూడా ఎలా తొడేలే. ఇప్పుడు 1-2 గంటలు ఉన్నందుకు గొర్రెనాలా, మిగతా రోజుల్లో తొడేలుగా మారినందుకు నేను తొడేలే అనాలి. మరలా ఆదివారం ఆరాధన సమయం అయిపోతుందనంటే ఏంటనమాట, పైన మరలా డ్రెస్ వేసుకొని రావటం అనమాట. ఏంటి, ఆ గొర్రె చర్మం కప్పుకొని మరలా వచ్చేసి పాట పాడటం, ప్రార్థన చేయటం, మోకాల ప్రార్థన, కన్నీటి ప్రార్థన, ఇదంతా ఏంటి, వేషం. సమాజం ఎలాగో అలానే ఉందండి. చివరికి సంఘం కూడా అలా అయిపోతే ఎలా చెప్పండి? సమాజం అంతా అలానే ఉంది. ఏమంటే మొత్తం కూడా క్రూరమృగ స్వభావంతో నిండిపోయింది. చివరికి సంఘం కూడా అలానే ఉంటే ఎలా? అంటే ఇక్కడ కయ్యను గురించి ఆలోచిస్తున్నప్పుడు చూసేవాడు, వాడు ఎందుకు అలా అయిపోయాడు అన్నప్పుడు యోహాను గారు రాస్తారు కదా. యోహాను గారు తన మొదటి పత్రికలో వాడు ఎందుకు అలా మారిపోయాడంటే వాడి కనెక్షన్ ఎవరితో ఉందన్నాడు. వాడి కనెక్షన్ యోహాను గారు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 12వ వచనం, మనము కయ్యను వంటి వారమై ఉండరాదు, వాడు దుష్టుని సంబంధి. దేవుని సంబంధి కాస్త ఎవరి సంబంధిగా మారిపోయాడు? దుష్టుని సంబంధి. ఎవరు ఆ దుష్టుడు? అపవాది. వాడి గురించి ఏమన్నాడు? క్రూర మృగం అన్నాడు. అంటే ఇప్పుడు కయ్యను ఎవరట? దుష్టుని సంబంధి అని అంటే కయ్యను క్రూర మృగం. ఎక్కడున్నాడు? ఆదాములతో పాటే ఉన్నాడు. ఆదాము కుటుంబంలోనే ఉన్నప్పటికీ కయ్యను ఎలా ఉన్నాడయ్యా అంటే క్రూర మృగంగా మారిపోయాడు. ఆ క్రూర మృగపు స్వభావముతోనే కదా తమ్ముణ్ణి చంపేశాడు. నిజంగా తమ్ముడితో ఏమండి, ఆ తమ్ముడిని చంపుతున్న అది ఒక్కసారి ఊహించుకుంటేనండి చాలా బాధేస్తుంటుంది, భయం వేస్తుంటుంది. ఎందుకంటే అసలు మొట్టమొదట ఏమంటారు, చావు అనేది అసలు మనిషికి ఎలా అనేది కూడా తెలియదు కదా. ఎలా ఎంతగా కొట్టి చంపెను అని చదువుతున్నప్పుడు ఎక్కడెక్కడ కొట్టాడో, ఎలా కొట్టాడో, ఎన్ని దెబ్బలు కొట్టేశాడో, ఎంతగా తన బ్రతిమలాడు ఉంటాడో, ఎంతగా తప్పించుకునే ప్రయత్నం చేసి ఉంటాడో. హెబెలు అదే కొడుతుంటే కొట్టించేసుకో, అలా ఉండదు కదా. అంటే ఒక అన్నగా హెబెలును అతి దారుణంగా కొడుతున్నప్పుడు బ్రతిమలాడుకొని ఉంటాడా? ఖచ్చితంగా. ఒకప్పుడు యోసేపును మీరు చూడండి, యోసేపును తన అన్నలంతా కూడా అక్కడ నిలవబెట్టేసి పైన వస్త్రాలు తీసేసి ఆ నీళ్లు లేనటువంటి ఆ బావిలోనికి అతను దింపుతున్నప్పుడు ఏం మాట్లాడకుండా వెళ్ళిపోయి ఉంటాడా లోపలికి? బ్రతిమలాడు ఉంటాడా? వద్దు అని చెప్పుండడా? ఏమంటే చేతులు పట్టుకొని ఉండడా? కాళ్ళు పట్టుకొని ఉండడా? అయ్యో ఇంటి దగ్గర నాన్నున్నాడు, ఇంటి దగ్గర తమ్ముడు ఉన్నాడు, నేను వెళ్ళకపోతే అసలే నేనంటే నాన్నకి చాలా ఇష్టం, నేను కనబడకపోతే ఆయన గుండె ఆగిపోతుందేమో, నేను కనబడకపోతే ఆయన నిద్రపోడు, నేను కనబడకపోతే ఆయన చాలా దుఃఖపడతాడు చెప్పుండడా? చిన్నపిల్లడేం కాదు కదా యోసేపు. అంటే ఇవన్నీ చెబుతున్నా, ఇంతగా మాట్లాడుతున్నా, ఇంత బ్రతిమలాడుతున్నా, వాళ్ళు చేతులు పట్టుకున్నా, కాళ్ళు పట్టుకుంటున్నా, నిర్దాక్షిణ్యంగా తమ్ముడని కూడా చూడకుండగా అతను ఆ గోతిలో దింపేస్తున్నారు అని అంటే ఏమంటాం? ఏంటి ఇంత క్రూరత్వమా? అప్పుడప్పుడు మనం కూడా కొన్ని అంతెందుకంటే నిన్న కడప జిల్లాలోనే జరిగిన ఒక ఇన్సిడెంట్ కదా, బద్వేలు దగ్గర మీరు చూశారు కదా. చివరిలో ఆ అమ్మాయి చెప్పిన మాటలు, చివరిలో 4 మాటలు చెప్పేసి అమ్మాయి ప్రాణం విడిచేసింది. అంటే నువ్వు నాకు కావాలి, నేను ఇష్టపడుతున్నాను అని తీసుకొని వెళ్ళిపోయి అమ్మాయిని, అలా నమ్మి వచ్చిన అమ్మాయిని ఎలాంటి వాడు నిప్పంటిచ్చేస్తాడు? అసలు ఊహించని పరిణామం. ఇక మరికొన్ని సంఘటనలు మనం చూస్తున్నప్పుడు బ్రతిమలాడుకుంటున్నా, వినకుండగా, ఒప్పుకోకుండగా కత్తితో పొడిచి పాడు చేసి
చంపుతున్నారంటే వీళ్ళు మనుషులా, మృగాల? మనుషుల రూపంలో ఉన్న క్రూర మృగాలు. బయటికి మాత్రమే ఆకారం మాత్రమే మనిషి ఆకారం. చూడండి, బయటికి రూపం మాత్రమే మనిషి రూపం, రూపం మనిషిది, స్వభావం మృగానిది. అప్పుడప్పుడు అంటుంటారు ఏ పుట్టలో ఏ పాము ఉందో అని. అది పుట్టలో ఉన్న పామే, బయటకు వచ్చిన పామే, అది దాని స్వభావం ఏమీ మారదు. కానీ మనిషిని చూస్తేనే భయపడాలి. ఇప్పుడు ఏ మనిషి ఎలాంటి వాడు, ఏ మనిషిలో ఏముందో, ఏ పుట్టలో ఏ పాము కాదు, ఏ మనిషిలో ఏముందో, ఏ మనిషి ఎలాంటి వాడో. ఎందుకు చెప్తున్నా తెలుసండి ఈ మాట? చివరికి కన్న పిల్లలను కూడా చూడకుండా కన్న తండ్రి ఆ పిల్లల్ని పాడు చేసే అలాంటి సమాజం ఇది. ఎన్ని మీకు తెలీదు? అంటే వయసులో ఉందా పసిబిడ్డన ఏమీ కాదండి, వాడు పాడు చేయాలనుకున్నాడు అంతే. ఇక అది భార్యనా, కూతురా, చెల్లా, తెల్ల, వాడికి ఏమొద్దు. ఏంటి ఇలా మారిపోయారు ఏంటండి? అప్పుడు మనకి ఎంత భయంగా ఉంటే చెప్పండి. అంటే వయసులో ఉన్న బిడ్డ ఒక తండ్రి దగ్గరికి వెళ్ళాలన్నా భయమే, తండ్రి దగ్గర పెట్టాలన్నా భయమే, ఒక అన్నతో పంపాలన్నా భయమే, తమ్ముడితో ఇచ్చి పంపించాలన్నా భయమే. అలాంటి భయంకరమైన సమాజంలో అలాంటి మృగాలుగా మారిన మనుషుల మధ్య ఈరోజు మనం ఉంటున్నందుకు సిగ్గుపడాలి. చూడండి ఆ న్యూస్, చూడండి ఎంత దారుణంగా ఉందో. ఏమండి ఎంత దారుణంగా ఉందో చూడండి ఆ న్యూస్. ఎవరు? తండ్రి. అందుకే చెప్తున్నాను, ఒక తండ్రి, కన్న తండ్రే. అప్పుడు లోకల్ ఒక సామెత చెప్తున్నారు తెలుసు కదండి, కనురెప్పలే కాటేస్తే. అంటే కంటికి రక్షణగా ఉన్నవేంటి? కనురెప్పలు. కనుగుడ్డును కాపాడేవేంటి? కనురెప్పలే కదా. కనుగుడ్డుకు రక్షణ కనురెప్పలే. ఆ కనురెప్పలే గుడ్డును పొడి చేస్తే ఏమైపోతుంది చెప్పండి? ఇప్పుడు ఒక తండ్రి అంటేనే బిడ్డకు రక్షణ, తండ్రి అంటేనే బిడ్డకు భరోసా, ఒక తండ్రి అంటేనే బిడ్డకు నమ్మకము, భరోసా, ధైర్యము అని చెప్పుకుంటున్న ఆ తండ్రి బిడ్డ పాలట ఇలా మారతాడని ఎవరు అనుకుంటారు? చూడండి ఆ దారుణం. ఏపీ, ఆంధ్రప్రదేశ్ కంటికి రెప్పలా కాపాడాల్సిన తండ్రులే, తండ్రి కాదు తండ్రులే కామ పిశాచులై అఘాయిత్యాలకు పాల్పడ్డ ఘటనలు ఒకటి నెల్లూరు జిల్లాలో జరిగాయి. అల్లూరు మండలంలో ఓ గ్రామానికి చెందిన దంపతులకు 3 కుమార్తెలు. మద్యం మత్తులో ఉన్న తండ్రి తలుపు గడిపెట్టి పెద్ద కూతురు 12 సంవత్సరాల వయసు, పెద్ద కూతురు 12 సంవత్సరాల వయసున్న ఆ కూతురుపై అత్యాచారానికి ఒడికట్టాడు. నిస్సహాయ స్థితిలో ఆ తల్లి ఇంటి బయటే పిల్లలతో రోదిస్తూ కూర్చుంది, ఏమీ చేయలేక. ఏం చేస్తారు? ఇది ఒకటి చెప్పాను మీకు, మచ్చుకు ఒకటి చెప్పాను మీకు. ఇలాంటివి ఇంకా ఏమైనా ఉన్నాయా అంటే మీరు గూగుల్లోనో యూట్యూబ్లో చూస్తే కొన్ని 100 దొరుకుతాయి మీకు. ఒకటి చెప్పాను అంతే. ఎందుకు ఇలా మారిపోతున్నారు? తండ్రులే. ప్రియులారా, ఇదంతా మనకు బయటికి కనబడుతున్న, కళ్ళ ముందు కనబడుతున్న ఈ సంఘటనలైతే అసలు వీళ్ళంతా ఇలా పాడైపోవటానికి, వీళ్ళంతా ఇలా చెడిపోవటానికి, వీళ్ళలో ఈ స్వభావం, ఈ లక్షణాలు వాళ్ళలోకి రావటానికి వెనక మనం ఆలోచించినప్పుడు మనకు అర్థమైంది, ఎవడో కాదు, యుగ సంబంధమైన దుష్టుడు, ఈ లోకాన్ని ఆవహించిన వాడు, ఆది నుంచి ఎందరినో నరుకుతూ చంపుతూ వాడిలా మార్చుకుంటూ వచ్చిన వాడే ఈరోజు ఈ సమాజంలో జరుగుతున్న వీటన్నిటి వెనకాల ఉన్నవాడు. అదే యేసు ప్రభువులు వారు చెప్తున్నారు. యోహాను సువార్త 8వ అధ్యాయం చివరి మాటగా, యోహాను సువార్త 8వ అధ్యాయం 44వ వచనంలో, యోహాను సువార్త 8వ అధ్యాయం 44వ వచనంలో, మీరు మీ తండ్రి యగు అపవాది సంబంధులు, మీ తండ్రి దురాశలను మీరు నెరవేర్చగోరుచున్నారు. ఆది నుండి వాడు నరహంతకుడై ఉండి సత్యమందు నిలిచిన వాడు కాడు. వాని యందు అసలు ఎప్పుడు సత్యమే లేదు. వాడు అబద్ధమాడునప్పుడు తన స్వభావమును అనుసరించి ఏం మాటలాడును. వాడు అబద్ధికుడును, అబద్ధమునకు జనకుడు.
అబద్ధానికి వాడే తండ్రి. తంత్రములు కల్పించుకొని ఉన్నారు అని చదువుకున్నామే ప్రసంగి గ్రంథంలో. సాతాను తంత్రాలని కొరింథీ పత్రికలో చదువుకున్నామే. అంటే ఈ తంత్రములకు, ఈ మాయ, ఈ మోసం, ఈ దారుణాలకు మూల పురుషుడు, సృష్టికర్త వాడే కనిపించని దుష్టుడు. ఒక శక్తి, దుష్ట శక్తి, అపవాది, సాతాను, వాడికున్న పేర్లవన్నీ. వాడిని పట్టుకోవాలి, వాడి మాయలో పడకూడదు, వాడి మాయ నుంచి బయట పడాలి. అప్పుడే మరలా ఈ మనుషులలో మనం దేవుని స్వరూపాన్ని చూడగలం. అప్పుడే ఈ మనుషుల్లో దేవుని పోలిక మనం చూడగలం. వాడి మాయ, వాడి తంత్రాలు, వాడి మోసాలు మనం పట్టుకోలేనంత వరకు అంత వాడి మాయలో చిక్కుకొని పోతారు. దేవుని స్వరూపం, దేవుని పోలిక పోయి అందరిలో ఈ దుష్టుని యొక్క పోలిక, దుష్టుని స్వరూపం, క్రూర మృగపు లక్షణాలతోనే ఈ సమాజం అంతమైపోద్ది. అందుకే ఈ సమాజం దేవుడు మనుషులను చేసినప్పుడు తన స్వరూపంలో, తన పోలికలో ఎలా చేశాడో, మనుషులను దేవుడు పుట్టించినప్పుడు ఎలా యథార్థవంతులుగా మనుషులను దేవుడు పుట్టించాడో, తిరిగి ఆ దేవుని స్వరూపంలోనికి, దేవుని పోలికలోనికి, ఆ యథార్థతలోనికి ఈ సమాజాన్ని తీసుకొని వెళ్ళాలన్న ఒకే ఒక్క ఆలోచనతోనే ప్రతి క్రైస్తవుడు ఏ పట్టణమైనా, ఏ పల్లెైనా, ఏ ప్రాంతమైనా వెళ్ళి కరపత్రికలు ఇచ్చో, బైబిళ్ళు పంచో, సభలు పెట్టో, ఈ కార్యక్రమాలు చేయటంలో ఉన్న ఒకే ఒక ఉద్దేశం, క్రూర మృగపు స్వభావాలను కలిగిన మనుషులలో దేవుని స్వభావాన్ని, దేవుని స్వరూపాన్ని తిరిగి వారిలో కనిపించాలి. వారిలో ఆ స్వరూపంలోకి మార్చాలన్న ఏకైక లక్ష్యం. మతం మార్చడం కాదు, దేవుని స్వరూపంలోకి మార్చాలి, దేవుని స్వభావంలోనికి మార్చాలి. దేవుని స్వరూపంలో, దేవుని స్వభావంలోనికి ఆ మనుషులు మార్చాలని క్రైస్తవులుగా చేసేటువంటి ఈ ప్రయత్నాలను సమాజమే అడ్డుకొని, ఆటంకపరిచి, అభ్యంతరపరుస్తుంటే ఇక ఈ సమాజం ఏమైపోయినా పర్వాలేదు, పెరిగిపోతూనే ఉంటాయి. హత్యలు పెరిగిపోతాయి, అత్యాచారాలు పెరిగిపోతాయి, దోపిడీలు పెరిగిపోతాయి, దొంగతనాలు పెరిగిపోతాయి, ఎన్నైనా పెరిగిపోతూనే ఉంటాయి. దీన్ని ఆపడం ఎవ్వడి వల్ల అవ్వదు. అది కేవలం దుష్టిని పట్టుకున్నవాడు, వాడి మాయలు తెలిసినవాడు, వాటి నుంచి విడిపించటానికి శక్తి కలిగిన దేవుడు ప్రసాదించిన ఏకైక గ్రంథం, శక్తి కలిగిన ఈ వాక్యం. ఈ వాక్యాన్ని పట్టిన వాడే, ఈ వాక్యాన్ని సమాజంలోనికి తీసుకుని వెళ్ళిన వాడే, ఈ మాటలు విన్నవాడే, చెప్పేవాడే ఈ సమాజంలో ఈ మార్పును తీసుకొని రాగలడు తప్ప, వాక్యాన్ని పక్కన పెట్టి, వాక్యాన్ని కాదని నువ్వు ఎన్ని చేయి, ఈ సమాజాన్ని మాత్రం సంస్కరించలేవు. ఈ సమాజాన్ని మార్చడం కష్టం. రెండో భాగం రేపు మాట్లాడుకుందాం. ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకోనండి. ప్రేమ కలిగిన మా కన్న తండ్రి, మీ పరిశుద్ధమైన నామానికి వందనాలు. ఈ మొదటి రోజు సభలో మొదటి భాగంగా మీ పిల్లలకు అందించిన ఈ జ్ఞానవాక్కులు కేవలం మీ పిల్లల వినికిడిలో మాత్రమే కాక వారి జీవితాల్లో ఫలించినట్లుగా అనేక మందికి ఈ సత్యాన్ని చేరవేసి సువార్త వ్యాప్తిలో వారు పాలిభాగస్తులై మీరున్న పరమునకు చేరువగుటకు సహాయం చేయమని వేడుకుంటూ, రేపు చివరి రోజు జరిగే సభను కూడా మీకు మహిమకరంగా జరిగించమని క్రీస్తునామని ప్రార్థన మీకు సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తుల వారి కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం ఎప్పుడూ ఎల్లప్పుడూ సదాకాలం మనందరికి తోడు నడిపించునుగాక. ఆమేన్.